కలిగి ఆయన త్రోవల నడుచువాడు ధన్యులు, నిశ్చయముగా వారి చేతుల కష్ట జీవితాన్ని అనుభవించెదరు. దేవునికి మహిమ కలుగును గాక. అనుభవిస్తామని సెలవిస్తున్నాడు ఆయన. కాబట్టి మనం నిశ్చయముగా మన చేతుల కష్టాన్ని మనం ఆశ్రయించాలంటే, మనం దీవించాలి ఆయన అంటే మనం ఏం చేయాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి దేవుని వైపు మనం చూడాలి. ఎలా? యజమాని తట్టు దాసుడు ఎలాగ చూశాడు, యజమాని కాలు తట్టు దాసురాలు ఇలాగ చూసింది, అలాగే ఆయన కర్ణించేంత వరకు మనం ఓపికతో పరిగెత్తామనుకో ఖచ్చితంగా ఆయన దీవిస్తాడు. హల్లెలూయా. మాట ఇచ్చి నెరవేర్చగల దేవుడు ఆయనే. ఎత్తైన కోటగాను కృప కలిగిన దేవుడు గాను నేనే అంటున్నాడు. కాబట్టి మనకి ఎత్తైన కోటగా ఉంటే నీకు ఏ శత్రువు పైన పడదు. ఆయన కృప నీకుంటే ఏ శోధన నీకు ఉండదు. కాబట్టి మనకి ఎత్తైన కోటగా ఆయన ఉంటాడంటే మనం ఆయనకు లోబడి జీవించాలి. ఆయన కృపను బట్టి మనం నడిస్తే తప్పక దేవుడు మనకు మేలు, ప్రతి మేలు కలగజేస్తాడు. సింహపు పిల్లలైనా సరే, రాజు సింహం అడవికి అదేనా పచ్చుంటాదే కానీ యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదవై ఉండట్లేదు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ మేలు కొదవై ఉండట్లేదు అంటున్నాడు కనుక